ఆదోనిలో ఆటోలపై ట్రాఫిక్ సిఐ గౌస్ ఉక్కుపాదం. 14 ఆటోల సీజ్. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. లైసెన్స్ లేకున్నా మద్యం సేవించి తోలినా జైలుకే. స్కూల్ ఆటోల డ్రైవర్లపై ప్రత్యేక నిఘా. ఆదోని పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు మరియు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ సిఐ గౌస్ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 ఆటోలను సీజ్ చేసి ఆటో డ్రైవర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. 10 ఏళ్ల క్రితం ఆదోనిలో కేవలం 750 ఆటోలు ఉండేవి. కానీ నేడు ఆ సంఖ్య 5 రెట్లు పెరిగింది. రోడ్లు అవి ఉన్నా ఆటోల రద్దీ వల్ల సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని సిఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో నడిపే ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, మెజారిటీ డ్రైవర్లు లైసెన్స్ లేకుండానే రోడ్లపైకి వస్తున్నారని ఆయన గుర్తించారు. పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు తమకు సమాచారం అందిందని, అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వాహనానికి సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా, పట్టణంలో అతివేగంగా ఆటోలు నడిపినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లందరికీ సిఐ గౌస్ ఒక అల్టిమేటం జారీ చేశారు. ఆటో ఫిట్నెస్ మరియు ఇతర రికార్డులను సరిచేసుకోవడానికి 1 నెల రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆదోని పట్టణంలో యథేచ్ఛగా సాగుతున్న మైనర్ డ్రైవింగ్, చిన్నపిల్లలు వాహనాలు నడపడంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు సిఐ గౌస్ తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులే ఈ నేరంలో మొదటి ముద్దాయి, అక్యూజ్ నంబర్ 1 అవుతారు. చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సిఐ స్పష్టం చేశారు. ఈ ఆటోల పైన ఆదోనిలో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న 12 ఆటోలు ఫిట్నెస్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న ఆటోలు 12 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ దినము తర్వాత ఈరోజు చెక్కింగ్లో భాగంగా 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 14 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదోనిలో ఒకప్పుడు 10 సంవత్సరాలకు ముందు 750 ఆటోలు ఉండేవి. ఈ రోజున 3750 ఆటోలు ఆదోని పట్టణంలో తిరుగుతున్నాయి. అవే రోడ్లే ఉన్నాయి, 10 సంవత్సరాల ముందు ఉన్న రోడ్లే ఉన్నాయి. కానీ ఆటోలు మాత్రం 4 5 ఇంతలు పెరిగిపోయినాయి. దీంట్లో చాలా వరకు లైసెన్స్ లేని వాళ్ళు, ఆ తర్వాత ఈ హాఫ్ ప్యాంట్లు వేసుకొని యూనిఫామ్ లేకుండా ఈ పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకొని, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని తిరిగే ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు మీ బండిని ఫిట్నెస్ తర్వాత అన్ని రికార్డ్స్ పెట్టుకొని తిరగాలి. లేని పక్షంలో ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. దీంట్లో భాగంగా మీ ఆటోలు సీజ్ చేసి ఆర్టీఓకి పంపడం జరుగుతుంది. కాబట్టి అందరికీ, ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లకు అందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఒకటే, మీరు ఆటోకి అన్ని రికార్డ్స్ కలిగి ఉండాలి. దీనికి 1 నెల వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ నెల లోపల మీరు అన్ని ఆటోకు రికార్డ్స్ కలిగి ఉండాలి. ఫిట్నెస్ లేకుండా ఎక్కువ మంది ప్యాసింజర్లను ఎక్కించుకొని తర్వాత ఎక్కువ స్పీడ్ పోవడము, తాగి, ఇంకొక కొత్త విషయం ఏమంటే, పిల్లలకు తీసుకుపోయే ఆటోల డ్రైవర్లు కూడా, స్కూల్ పిల్లలను తీసుకుపోయే ఆటో డ్రైవర్లు కూడా తాగి ఆటో నడుపుతున్నారని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి మా దగ్గర. కాబట్టి దీనిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ మీద కూడా స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. ఎందుకంటే ఈ సమ్మర్లో పిల్లలందరూ హాలిడేస్ ఇంట్లోకి వచ్చారు. తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, మీ పిల్లలకి, ఈ మైనర్ పిల్లలకి మీ మోటార్ సైకిల్ ఇచ్చి రోడ్ల మీదకి పంపకండి. ఆ విధంగా పంపి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీరు బాధపడాలి, తల్లిదండ్రులుగా మీరు బాధపడాల్సి వస్తుంది. అదేవిధంగా పిల్లలు, వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళపైన కేసులు అయితే వాళ్లకు వాళ్ళ ఉద్యోగాల్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఈ కేసుల వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, మీ మైనర్ పిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చి రోడ్ల మీదకి పంపకండి. మీ మోటార్ సైకిల్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ మీ మోటార్ సైకిల్ నడిపినా, మీ అబ్బాయి నడిపినా కేసు మీ పైన కూడా ఉంటుంది. తల్లిదండ్రుల పైన కూడా, ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ 2 వీలర్కి కానీ వెహికల్కి కానీ వాళ్ళపైన కూడా కేసులు అవుతాయి. కావున జాగ్రత్తగా చిన్నపిల్లలకు మోటార్ సైకిల్ కానీ స్కూటీలు కానీ ఇవ్వద్దని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి.
ఈ ఆటో డ్రైవర్లు ఈ మహిళల పట్ల కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి దానికి సంబంధించి మీకు టోల్ ఫ్రీ నంబరు డైల్ 112 డైల్ 100 ఈ కాల్స్ ఉన్నాయి. దీనికి ఇమ్మీడియట్గా మీరు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మా వాళ్ళు అక్కడ వచ్చి అటెండ్ అయ్యి దానిపైన ఈవ్ టీచర్స్ పైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే ఆటోలో ప్రయాణించేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇంకో రకంగా అనిపించినప్పుడు ఖచ్చితంగా డైల్ 100 డైల్ 112కి కాల్ చేసి తెలియజేస్తే మేము మీకు సహాయం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.